ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర విషయానికి వద్దాం. తెలంగాణ రైతులకు కానీ ఇటు తెలంగాణ ప్రజానీకం కానీ ఎట్లా ఉంది, ఏమంటున్నారు, ఎట్లా నీకెట్లా అనిపిస్తుంది రెడ్డి పరిపాలన? తెలంగాణ ఆయన పరిపాలన అయితే ఇంకా నీచంగా ఉంది. ఎందుకంటే ఆయన పాలనా దక్షతకు వచ్చినప్పుడు ఇచ్చిన హామీలు, ఇప్పుడు ఆయన చేస్తున్న శాఖలు ఒకటి కాదు రెండు కాదు. ఆయన ఇచ్చిన ఒకటేంటి, రైతు భరోసా అన్నాడు, రైతు బీమా పోయింది, రేషన్ కార్డులు ఇస్తామన్నాడు, అది పోయింది, ఏంటి మన సిలిండర్లు ఇస్తామన్నాడు, అది పోయింది. దేంట్లో కరెక్ట్ ఉండవు నువ్వు? అయితే ముఖ్యంగా ఇప్పుడు నీకు వచ్చినటువంటి పేరు ఏదైతే ఉందో బోర్ల రామరెడ్డి, తెలంగాణ నల్లగొండ జిల్లాలో, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇప్పుడు నీళ్ళ కరువు ఏర్పడుతున్నదని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. ఇది ఎంతవరకు నిజం? అంటే నీకు గతంలో అసలు నీకు బోర్లు వేసి ఇట్లా నీళ్ళ కొరత అప్పుడు నల్గొండ రాష్ట్రం ఎట్లా ఎండిపోయిందో నీకు తెలుసా బాధ? ఇప్పుడు ఎట్లా ఉన్నది? ఆ 10 సంవత్సరాలలో ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది? క్రితం ముచ్చట చెప్తాను నేను. అప్పుడు నాకున్న పొలంలో నాకున్న చేను కాపాడుకోవడానికి నాకు ఇన్ని బతాయి చెట్లు ఉండే. నా ఊర్లోనే కాకుండా పక్క ఊర్లో కూడా పోయి నేను బోర్లు వేసిన, ట్రాక్టర్ పెట్టి ట్యాంకర్ పెట్టి తోలుకొచ్చి చెట్టుకు నీళ్ళు పోసుకున్నా. మీ గవర్నమెంట్లో అప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం గవర్నమెంట్ కావచ్చు, కాంగ్రెస్ గవర్నమెంట్, రాజశేఖర్ గవర్నమెంట్లో నేను 100 బోర్లు వేసిన. 100 బోర్లు వేస్తే చివరికి ఊళ్ళకి బండి వచ్చిందంటే రామరెడ్డి గారిదా అని. ఆ విధంగా నాకు అసలు బైరెడ్డి రామరెడ్డి, మా ఇంటి పేరు బోర్ల రామరెడ్డి అనే ఎక్కువైంది. ఇప్పుడు నువ్వు కనుక తీర్మార్ మల్లన్న ఎట్లయిందో అదే నాకు కూడా వర్తించింది. అట్లా కాకుండా ఆ తర్వాత కేసీఆర్ కొట్లాడి తెలంగాణ తెచ్చిన తర్వాత ప్రతి ప్రాజెక్టులో నీళ్లు మా దగ్గర ఎన్ఎస్పి నాగార్జున సాగర్ ప్రాజెక్టులో వాళ్ళు పూర్తిగా మాకు రెండో పంట కుడియకుండా తీసుకుపోయారు నీళ్ళని. కేసీఆర్ వచ్చిన తర్వాత మాకు రెండో పంట నీళ్ళని కళ్ళ చూసినాం మేము. అట్లా వరుసన 10 ఏళ్ల పాటు సంపాదించుకున్నాం. అది ఒక్క సంవత్సరం, మన పోయిన సంవత్సరం కాలం కాకపోతే విలువలు ఆడిపోయిన దేశం అంతా, మా తెలంగాణ రాష్ట్రం అంతా. నువ్వు ఏడా సమర్థుడు అన్నట్టు ఆయన 10 ఏళ్ల పాటు కాపాడుకుంటూ వచ్చిన సంపదని పాడు చేసి ఆ ప్రాజెక్టుల మీద ఏదేదో కామెంట్ చేసుకుంటా ఆయన చేసిన ప్రాజెక్టులు అన్నీ మధ్యనే ఆపేసి, ఒకటేంటి మా నల్గొండ జిల్లాలో డిండి కాంచి డిండి అవన్నీ చాలా ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి, వాటిని ఆపినవు. ఇవాళ ఏదో కాళేశ్వరం దాని మీద బదనం చేసుకుంటూ కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నావు. ఏంటి అది 100 పిల్లర్స్ ఉన్నటువంటి ప్రాజెక్ట్. అది అందులో ఒక 2-3 కుంగిపోయినాయి. నేను ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. భూమిలో ఏదో సాయిల్ తప్పు కావచ్చు, ఆ కట్టించిన కాంట్రాక్టర్ ఏదో లోపం ఉండొచ్చు, లేకపోతే ఇంజనీర్లదో రకంగా లోపం ఉండదు. కట్టించిన అదే లోపం ఉండొచ్చు. కట్టించిన నాయకుడు ఎవడైనా సరే, రేపు నువ్వు కట్టించిన ప్రాజెక్టు కూలిపోవాలని ఏ నాయకుడు కట్టించుకోడు. అది జరిగింది, కొంచెం లోపం జరిగింది. దాన్ని బాగు చేసి మళ్ళీ ప్రజలకు నీళ్ళని అందించే మన తెలంగాణ భూభాగాన్ని పారించేటట్టు చేయి, ప్రజామనుగడ కొనసాగేటట్టు చేయి. కానీ 1000 క్యూసెక్కులు 1,00,000 క్యూసెక్కులు నీళ్లు సముద్రం పాలు చేసుకుంటా ఏడాది పొడుగున్న దాన్ని భూతద్దంలాగా చూపెట్టుకుంటా ఆయన ఏదో బదనం చేయాలి, 1,00,000 కోట్లు మింగిండు, 1,00,000 కోట్లు మింగిన. 1,00,000 కోట్లు అయిందే కదా ఆ ప్రాజెక్టుకు, మొత్తానికే 1,00,000 కోట్లు కాలే. ఒకటి కాదు రెండు కాదు. ఆయన మేడిగడ్డ బ్యారేజీ ఒకటి, సుందిల్ల బ్యారేజ్ ఒకటి, అన్నారం బ్యారేజ్ ఒకటి, 3 బ్యారేజీలు గోదావరి నది మీద కట్టుకుంటూ ఎన్నో చెరువులు, పెద్ద పెద్ద చెరువులు. ఏం చెరువులు అవి? మా ఒక్కొక్కటి 20-25 టీఎంసీల నీళ్ళు పట్టే చెరువులు. ఏది మిడ్ మానేరు కావచ్చు, లోయర్ మానేరు కావచ్చు, రంగనాయక చెరువు కావచ్చు, ఇలాంటి ఎన్నో చెరువులు నింపుకుంటూ ఎస్ఆర్ఎస్పి చెరువు దాకా, ప్రధానమైనటువంటి ప్రాజెక్ట్ దాకా వెనక్కి నడిపించాడు నీళ్ళని. ఆ క్రమంలో నల్గొండ ఒకటే కాదు, తెలంగాణ యావత్తు చాలా వరకు నీళ్ళు వారిచ్చాడు ఆయన. దేశంలో అగ్రస్థామిగా నిలబెట్టిండు. ఏది? వరి ధాన్యంలో నిలబెట్టాడు ఆయన. ఆయన నిలబెట్టిన ప్రాజెక్టులు, ఆయన చేసిన ప్రాజెక్టులను సమర్థవంతంగా బాగు చేయమని పోయినసారి కాలం వస్తే పసులకు గడ్డి లేదు, కూలోనికి పని లేకుండా. నేనే చెప్తున్నాను ఆ బోనస్ గురించి. ఏమైందంటే ఆయన మొదలు ప్రకటించింది ఏంది? సన్నధాన్యానికి ఇస్తామని అన్నాడు. సన్నధాన్యాన్ని ఎవరన్నా తెస్తారా కళ్ళం వాళ్ళకి? ఆయన తలకాయ ఉందా ఎవరికన్నది? అసలు ఆడు ఎట్లాగూ తేడు రైతు. నేను ఇయ్యను. తక్కువ తాగడు, వాస్తవాన్ని పండిస్తారు, అంతా పండిస్తారు. పండించిన సన్నధాన్యం ఏం చేస్తారంటే, ఇప్పుడు ఐకేపీ మార్కెట్లలో సెంటర్లలో పోస్తే అవి ఎండబెట్టాలి. 16-17 మ్యాచర్ వచ్చిందాక దాన్ని ఎండబెట్టాలి. ఎండబెడితే సన్నధాన్యం పూర్తిగా గుంజుకుపోతాయి. ఎందుకంటే చాలా తేలిక ఉంటాయి ఆ వడ్లు. అవి రైతు ఏం చేస్తాడంటే కోపిస్తాడు, ఎంబటే ట్రాక్టర్లో పోసుకుపోతాడు, ఆ మిల్లు కాడ తీసిపోతాడు. మిల్లు కాడ తీసిపోతేనే 2500, 2700 పోయినసారి 3000 దాకా కూడా కొన్నారు.
నువ్వు దొడ్డు ధాన్యానికి 2300 ఇచ్చుకుంటూ దాంట్లో 20 ఇంకో 500 కలుపుతా అన్నావు. ఆ 500 కలిపిన దానికంటే ఎక్కువ గుంజుకుపోతాయి. ఏ రైతులు తెచ్చి నీ కలంలో ఎండబెట్టి వారం రోజులు 10 రోజులు కూర్చొని నువ్వు కాడబెట్టింది అనుకుంటాడు చెప్పు, లాస్ట్ టైం పడతాడు. ఆయన ఎట్లాగ తేడు, నేను ఇయ్యను. నువ్వు ఇయ్యదలుచుకున్నట్టు ప్రతి ధాన్యానికి ఇయ్యి, వరికి అన్ని ధాన్యాలు దుకాణాలకు కానీ ప్రజలు కానీ కందులకు కానీ ఏటికైనా అన్నిటికీ ఇస్తాను. ఇస్తే అప్పుడు మంచిగా అనిపిస్తుంది, రైతులు కూడా సంతోషపడతాడు. కౌలు రైతుకు కూడా కౌలు ఇచ్చుకున్నా కానీ కాలంలో పోస్తే నాకు క్వింటల్కి 500 రూపాయలు కలిసి వచ్చినాయి అని కౌలు రైతు కూడా ఆనందపడతాడు. అది కానీ నువ్వు సన్నధాన్యానికి ఒక్కటే ఇచ్చి చేతులు ఇచ్చేస్తే, నేనే పోయిన ఆనకాలం వడ్లు ఒక ట్రాక్టర్ వడ్లు మా దగ్గర నల్గొండ దగ్గర ఐకేపీ సెంటర్ ఉంటే తోలుకొచ్చిన. అవి పోయిన నెల 30వ తారీఖు నాడు కాటబెట్టిన 40 క్వింటాల్లో చిల్లర అయినాయి. వాటికి ఇంతవరకు నాకు బోనస్ బల్లే, నేనే ప్రత్యక్ష, నేను అదే బిల్లు తెచ్చిస్తా, నా అకౌంట్ చెక్ చేయండి, ఇంతవరకు రాలేదు. నెల మీద 10 రోజులు ఇయ్యాటి కాటబెట్టి ఇంతవరకు బోనస్ బల్లే 500 రూపాయలు ఇంకా రానేలేదు. మరి అందరికి వస్తున్నాయో రావటం నాకు తెలియదు, నాకైతే రాలేదు. మా ఊళ్ళో ఇద్దరు ముగ్గురమైనా రాలేదు అవి. ఇక నువ్వు ఇచ్చింది ఏడా, ఇక రైతు ఏడా సంబరపడ్డట్టు. నాట్ల సీజను, కలుపులు, విత్తనాలు, పెట్టుబడి అన్నీ ఉన్నాయి కదా. వేసిన ప్రతి రైతుకు నువ్వు ఇంత బోనస్ కలిపేయలేదు. ఇంకా అవి ఇస్తావో రాదో తెలియదు. ఇంకా రైతు బంధు వస్తే, ఇప్పుడు రైతు భరోసా వస్తే, ఇప్పుడు కలుపులకు విత్తనాలకు కలుపు పోయి అన్ని పెట్టుబడులు వెళ్ళేది, అది బందే. ఇప్పుడు నువ్వు అన్నిటికి పోయినాక సలెంత పోయినాక గొంగడి కప్పుకున్నావు అని నువ్వు ఇచ్చేది ఎప్పుడు, ఆయన సంతోషపడేది ఎప్పుడు. రేవంత్ రెడ్డి నువ్వు ఇప్పటికైనా నీకు డిమాండ్ చేస్తున్నా, నువ్వు ఇస్తానన్న హామీలు ఏమిస్తావో కానీ కరెక్ట్గా చెయ్యి. చేయలేను అనేవి అన్నీ చెప్పవాకు, చేయలేని హామీలు చెప్పవాకు. నువ్వు చేస్తా అన్నవి కరెక్ట్గా రైతుకు అందే పథకాలు ఏవైతే ఉంటాయో వాటిని చేసి చూపించు. ఇప్పుడు నీళ్ళు అందియ్యి, కరెంట్ అందియ్యి, దానికి ఇచ్చినటువంటి నువ్వు ఇచ్చినటువంటి బోనస్ అనేది అంటున్నావు కదా, అన్ని ధాన్యాలకి ఇయ్యి, దొడ్డు రకానికి కానీ సన్న ధాన్యాలు కానీ ఇయ్యి. రైతు కానీ కదులు సంతోషపడతాడు. అది కానీ నువ్వు ఇవన్నీ వదిలిపెట్టి నేనేదో రైతు భరోసా, రైతు బంధు, రైతు భరోసా, ఈ బీసీ డిక్లరేషన్, ఇదేదో తప్పుల తడక నిన్నమన్న ఇది కులగణన చేసి దాంట్లో ఏం ఉద్ధరించావో, ఏం సాధించావు నువ్వు? అందరికీ ఎరికైనా ప్రతి ఊళ్ళో బీసీలు ఎక్కువ ఉన్న సంగతి. ఇక నువ్వు కొత్తగా చేసేది ఏముందాడా? ఇదే ఇక ఆయనకు వస్తుంది కరోనా, కొద్ది రోజుల్లో ఆయనకి కరోనా వస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా వస్తుంది, పోతారు. ఇటువంటి వాళ్ళు ఎంతమంది పోలేదు. మహానాయకురాలు ఇందిరాగాంధీ కూడా ప్రజాప్రవాహంలో కొట్టుకుపోయినా వ్యతిరేకతలో ఓడిపోతారు. నువ్వేం పెద్ద స్థిరమేం కాదు. ఇప్పుడు నేను ఒక చిన్న మాట కూడా చెప్తున్నా. సూర్యుడు ఉన్నాడు, ఎండాకాలం వస్తే, నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఒక మీడియాకి, ఒక ఎండాకాలం వస్తే ప్రతి వాళ్ళము సూర్యుని గురించి తిట్టుకుంటాం. అబ్బా ఏమంటారు ఎండపాడుగాను అని అనుకుంటాం. అదే చలికాలం వచ్చినప్పుడు అమ్మ సూర్యుడు ఇంకా రాడైనవరా, చలి పెడుతుంది, దేవుడు ఇంకా రాడైనవరా అని అంటాం, మొక్కుతాం. అదేవిధంగా కేసీఆర్ని కూడా ఇవాళ తిట్టుకొని కాదనుకొని నువ్వేదో మాయమాటలకు నమ్మి జనాలంతా మోసపోయి నిన్ను ఓట్లు వేసారు కదా, ఆ ఓట్లు వేసిన ప్రతి వాళ్ళు ఇవాళ మాకు అదే కేసీఆర్ కావాలి, అదే చలికాలంలో సూర్యుని కోసం ఎలా ఎదురు చూస్తామో ఇవాళ కేసీఆర్ కోసం కూడా ఆ విధంగా ఎదురు చూస్తున్నారు. ఇది తప్పదు, ప్రజా ప్రభావంలో నువ్వు కొట్టుకుపోక తప్పదు. ఆయన సూర్యుని లాంటి వాడిని పట్టుకొని వాడు వీడు, ఆయన ముక్కు లేదు, ముక్కు పొడుగుంది, చెవులు పెద్దగా ఉన్నాయి, ఇవన్నీ కామెంట్ చేసుకుంటూ తిట్టడం గొప్పతనం కాదు. అది నువ్వు నీ పరిపాలన సక్రమంగా చూడు. నువ్వు ఇచ్చిన హామీలలో ఏది చేస్తావో సవ్యంగా చెయ్యి. ఏది చక్కగా రాలే. నువ్వు ఇంతకుముందు రుణమాఫీ అన్నావు, వచ్చినాయి అయ్యి. ఇప్పుడు రైతు భరోసా అన్నావు, ఎకరానికి 2 ఎకరాలకు వేస్తున్నా, టికెట్ వస్తాయి అన్నావు. గ్రామ పంచాయతీలో దరఖాస్తులు పెట్టుకుంటా ఉన్నావు. ఇది ప్రగతి భవన్లో నేనే ఉండి దరఖాస్తు తీసుకుంటా ఉన్నా. ఏం తీసుకుంటావు నువ్వు? ఏ దరఖాస్తు తీసుకుంటావు? నువ్వు తీసుకుంటే వెళ్తుందా? నీకు ఆడ కూర్చుంటే ఒక్కరోజు కూర్చోగలుగుతావు నువ్వు? ఆడ కూర్చుంటావు ఒక్కరోజు. ఆయన చేస్తాడు తెలుసా నీకు దరఖాస్తు ఇద్దామని? 30-40 తిరుగుతారంట. దరఖాస్తు ఇస్తే నువ్వేం పరిష్కారం? కేసీఆర్ పాలసీ అది కాదు కదా. ఎక్కడ దరఖాస్తు అక్కడనే పరిష్కారం అవుతుంటే అధికారులను నియమించి అక్కడనే పరిష్కారం చేయాలి. నా దగ్గర దాకా రానియొద్దు. అది ఆయన ఇచ్చిన దరఖాస్తులో దాని మూలమైంది, దాని అర్థమైంది, ఏంది చెయ్యమని చెప్పాడు, అది చెయ్యి నువ్వు. అది కాకుండా నేనే దరఖాస్తు తీసుకుంటా, నేను దరఖాస్తు ఏం తీసుకుంటావు? తీసుకొని వెళ్తుందా నీకు ఆడ కూర్చుంటే? అది కరెక్ట్ కాదు. నువ్వు చేసే పని కరెక్ట్గా చెయ్యి, అధికారులను కూడా పని చేపి. అది కానీ నువ్వేదో రోజు ఒక మీటింగ్ పెట్టుకుంటావు, రోజు మాట చెప్పుకుంటావు, రోజు ఒక పొల్లు మాటలని చెప్పుకుంటూ పోతే ప్రజలు ఎవరు నమ్మరు. ఇప్పటికి కూడా చెప్తున్నా, నువ్వు ఆడే అబద్ధాలని బంద్ పెట్టు.
నువ్వు చేస్తా అన్నది ఏందో కరెక్ట్గా చేసి చూయించు, జనాలకు చేసి చూయించు. ఇంకా 4 ఏళ్ళ పరిపాలన ఉంది. నువ్వు మంచోడు అనిపించుకుంటే నువ్వు ఒక్క అబద్ధం కూడా చెప్పకుండా చేసింది మాత్రమే చెప్పుకుంటూ పో, చెయ్యలేనిది చెప్పవాకు, చెప్పి ప్రజలను మోసం చేసి మభ్యపెట్టవాకు అని నేను డిమాండ్ చేస్తాను.